నువ్వు ఇంట్లో మోకరించినప్పుడు, ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నిశ్చయముగా దేవుడు నిన్ను ఆయన ఆలోచనకు తీసుకొస్తాడు. కలిగి చదువు దేవుడు నామం కలిగి చదువు. హల్లెలూయా. నువ్వు ఆరాధపోతున్నావు అంటే అర్థమేంటో తెలుసుకున్నా? నీ నిర్ణయం, నీ తీర్మానం, నువ్వు దేవుని సన్నిధిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు పూసిపోయినాయి. మళ్ళా దేవుడు నీ మీద కోపడక మునిపే, మళ్ళా నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు మళ్ళీ మరదెట్టికి మునిపే, నీ కోసం పరిచినటువంటి ఆశీర్వాదం తివాచి దరిద్రుడా అని మళ్ళా మరదెట్టికి మునిపే నీకు నువ్వే సెట్ అయిపో. అది నీకు ఇచ్చిన ఆరోగ్యం కావచ్చు, అది నీకు ఇచ్చిన ఆయుష్ కావచ్చు, అది నీకు ఇచ్చిన బ్రతకడానికి ఇచ్చిన ఏదైనప్పటికీ దేవునికి స్తోత్రం. నీవు బలహీనురాలే. అక్కడ యూదులందరూ బలహీనులే. ఎవరన్నారు? యూదులందరూ బలహీనులే. కానీ మరి ఏం చేశారండి? ప్రార్థన చేశారు. చచ్చిపోతారు అన్నటువంటి మెసేజ్ వచ్చినా వాళ్ళు భయపడలే. అదే 5వ అధ్యాయంలో ఉందమ్మా, 1-2 వచ్చిన చూడండి. 5వ అధ్యాయంలో 1వ వచనంలో రాజనగరం యొక్క ఆవరణంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఎలా కాపాడుతుండే. వాస్తవానికి ఎవరిని యాక్సెప్ట్ చేయడు, ఎవరిని అంగీకరించడు. కానీ రాణి గారుగా ఎస్తేరు నిలబడేసరికి వెంటనే రాజదండం చూపించి, ఎస్తేరు కమాన్ రా, ఏమో సభకు వచ్చి నీకేం కావాలి, నీకు అది ఇచ్చేది నీకు ఇచ్చేయని అంటారు. మీరేమిచ్చి నీకు తీసుకోవాలని రాలేదు రాజా, మీరు ఇచ్చిన అలాగే ఇస్తారు కానీ అది కాదు నాకు ఇప్పుడు కావాల్సింది, మీరు రావాలి. దేవుడికి స్తోత్రం. మీరు కూడా దేవుడి దగ్గర అదే అడగాలి. అయ్యా అయ్యా అయ్యా, నేను బలహీనుడిని, నేను బలహీనుడిని, నా సంఘము బలహీనమే, మేము చేసే పనులు బలహీనమైనవే. తండ్రి నాయన, నా రాజా నువ్వు వస్తే చాలు, నువ్వు నాతో ఇందులో ఉంటే చాలు. ఏమని నువ్వు దేవుడిని ఏమడగలండి? అయ్యా నేను వెంటనే వెళ్ళిపోయి మీరు సంతకం పెట్టేశారట, మీరు స్టాంప్ వేసారట, కనీసం నేను అడగాలి కదా, నేను రాలేను కదా, నాతో ఒక్క మాట అయినా నువ్వు చెప్పాలి కదా అంటారు. నువ్వు క్యాకలేదని దైవిక ప్రణాళిక చెప్పండి. ఏమిటది? దైవిక ప్రణాళిక. డబా 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 మరియు కాదా? ఒక విషయాన్ని పరిష్కరించుకోవాలంటే నోటికి వచ్చినట్లు మాట్లాడడం కాదు, అక్కడ విషయ పరిజ్ఞానం అనుకుంది. అక్కడ ఏమని వెళ్ళిపోవచ్చు, కూర్చోవచ్చు, 4 మాటలు చెప్పవచ్చు, టపా టపమని గల్లి చేసి గందరగోళం చేసేవచ్చు. కానీ